హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. భూలోక వైకుంఠం అంటే మనకందరికి గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతున్న కోటి దీపోత్సవం. భూలోక వైకుంఠం అంటే మనకందరికి గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతున్న కోటి దీపోత్సవం. గత కొద్ది సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవం కార్తీక మాసంలో స్పెషల్గా ఇక్కడ మనకు ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ముస్తాబ్ అవుతుంది. భూలోక స్వర్గమే అని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ శివయ్య దర్శనం మనకి ఇక్కడ లభిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి ఎలాగో దర్శించుకోలేం, కనీసం ఈ ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి కోటి దీపోత్సవాల్లో పాల్గొని ఆ శివయ్య దర్శనం అందరికీ కలగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఆ స్వర్గం ఎలా ఉంటుందో మనం ఎవరము చూసిన్నాము. అలాంటిది ఈ భూలోక స్వర్గం అని చెప్పుకోవచ్చు కోటి దీపోత్సవం. ఎన్టీవీ భక్తి టీవీ వేదికగా ఈ కోటి దీపోత్సవం అనేది ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించడం మనకందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు జరిగే ఈ కోటి దీపోత్సవాలకైతే ఎన్టీఆర్ స్టేడియం అయితే ముస్తాబ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత వర్క్ చేస్తున్నారో చూడండి. వర్కర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. 1వ తారీఖు రానే వస్తుంది. సో ఇది ఇంకా ఇట్లా ప్రాసెస్లో ఉంది. మొత్తం కోటి దీపోత్సవం ఇది ప్రాసెస్లో ఉండగా మనం చూపిద్దామనేసి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇదైతే ఇలా ఉంది. ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఈ కోటి దీపోత్సవం అనేది మనుషుల భక్తికే కాకుండా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది వర్కర్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 10 days బ్యాక్ నుంచి అంటే 1 month అనుకోండి, దగ్గర 1 month నుంచి ఇక్కడ వర్కర్స్ అనేది స్టార్ట్ చేశారు వర్క్ను. సో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి ఈ కోటి దీపోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎక్కడెక్కడ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఒకే వేదిక మీద ఉంటే ఎలా ఉంటుందో
మనం ఊహిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంతటి మహత్యం ఉన్న ఈ కోటి దీపోత్సవానికి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ప్రజలు లక్షలాది మంది వచ్చి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారని చెప్పుకోవచ్చు. సో మనం ఖచ్చితంగా ఒకరోజైనా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఇదంతా ముస్తాబ్ అయిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే రెండు కళ్ళు సరిపోవు, అంత అంగరంగ వైభవంగా అయితే కనుక కార్తీక మాసం కోటి దీపోత్సవం అనేది జరుగుతుంది. చూసారు కదండి, కార్తీక మాసంలో జరిగే ఈ కోటి దీపోత్సవానికి ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ కోటి దీపాలు వెలిగించి ఆ అమృతమైన గడియల్లో పాల్గొనాలని అందరూ భావిస్తూ ఉంటారు, అందరూ అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. సో నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి డేట్స్. ఖచ్చితంగా ఈ కోటి దీపోత్సవంలో ఒక్కరోజైనా వచ్చి తమ భక్తిని చాటుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే కోటి దీపాలలో మనం కూడా ఒక దీపం వెలిగిస్తే మనది కూడా కౌంట్ అవుతుంది కాబట్టి అది కూడా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.